ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి ఎంతో కొంత అనుభవం అవసరం. అది మంచి అయినా చెడు అయినా అలా తన చేదు అనుభవాన్ని నలుగురి మంచి కొరకు చెప్తూ ఉన్న ఒక వ్యక్తి కథే మన ఈ ఒక కథ. నా పేరు రాజు. ఈ సమాజంలో నాకు అన్నీ ఉన్నాయి. చెప్పుకోవడానికి మంచి ఉద్యోగం, దానితో పాటు పేరు, హోదా, అన్నిటికీ మించి చక్కని చుక్కలాంటి భార్య, చందమామ లాంటి పాప. చందమామ, మచ్చ ఉన్న చందమామ. ఆ గ్రహణానికి నేనే కారణమని తలుచుకుంటే నా మీద నాకే అవి నా కాలేజీ రోజులు. జ్ఞానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే నా స్నేహితుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. అందరూ నన్ను ప్రోత్సహించారు. నేను ఒప్పుకోలేదు. కానీ చివరకు ఆత్రమో ఆవేశమో, నాలో అంతర్లీనంగా ఉన్న కోరికో లేక బలహీనమైన క్షణమో కానీ వాళ్ళే గెలిచారు. కానీ నేను ఓడిపోయానని, జీవితంలోనే ఓడిపోయానని ఆ రోజు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకొని ఉపయోగము లేదు. ఆ అనుభవం నాకు అలవాటుగా మారింది. చదువు పూర్తయి ఉద్యోగం రాగానే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఎంతో అన్యోన్యంగా కాలం గడిపాం. తను గర్భవతిగా ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇంటి దగ్గరే కానుపు జరిగింది. మా అనురాగానికి గుర్తే మా పాప. నాలుగు వసంతాలు ఆనందంగా గడిచిపోయాయి. ఆ రోజు దీపావళి. అందరి ఇళ్లల్లో వెలుగుని నింపిన దీపావళి మా బ్రతుకుల్లో అమావాస్య నింపింది. అనుకోకుండా పాప పడిపోయింది. కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. పాప అన్ని రిపోర్ట్లు చూసిన డాక్టర్ చెప్పిన మాట, HIV పాజిటివ్.
ఆ మాట పిడుగు కంటే బలంగా మమ్మల్ని తాకింది. అందరి తల్లిదండ్రులలాగే నా తల్లి తండ్రి నన్నే సమర్థించారు. నా వైపు నుంచి ఏ తప్పు లేదన్నారు. అమాయకురాలైన నా భార్యపై నిందలు వేశారు. తప్పంతా తనదేనన్నారు. నేను చేసిన తప్పు అందరికీ తెలియచేశాను. కానీ ఆ అపనిందలు భరించలేక, పాప భవిష్యత్తును ఊహించలేక, తనలో తాను కుమిలిపోయిన నా భార్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప ఏఆర్టీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ ట్రీట్మెంట్ గురించి మాకు ముందే అవగాహన ఉండి ఉంటే నా భార్య, నేను, నా పాప, నా కుటుంబం అంతా ఆనందంగా ఉండేవాళ్ళం. నేను చేసిన తప్పు నన్ను కృంగదీస్తోంది. పాపం చేసి నేను ఏ పాపం తెలియని పాప. నాకేమైంది నాన్న? ఇక ఈ లోకంలో నాకు పాప, పాపకు నేను తప్ప ఎవరూ లేరనుకున్నాం. కానీ సమాజం మమ్మల్ని అక్కున చేర్చుకుంది. మేమున్నామని ధైర్యం చెప్పింది. మాకు బ్రతకాలని ఆశ కలిగింది. ఇదంతా నాకు ముందే తెలిసి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. మీకు చెప్పడానికి నేనున్నాను. దయచేసి నా పరిస్థితి కోరి తెచ్చుకోకండి. మీ జీవితం పట్ల జాగ్రత్త వహించండి.